వెల్కమ్ టు బ్యాక్ న్యూస్. నా పేరు గోవింద్. రైతులంటేనే నిర్లక్ష్యం చేస్తున్న మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పై తగు చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ పత్తికొండ డివిజన్ అధ్యక్షుడు గూల్యం ఎల్లప్ప డిమాండ్ చేశారు. ఆల్వహర్బీ మండలం గూల్యం గ్రామం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మా బ్యాంకు మా ఇష్టం అంటూ దురుసుగా ప్రవర్తించడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, పొలంపై క్రాఫ్ లోన్ ఇవ్వడంలో వయసును అడ్డు పెట్టుకున్న కొంతమంది చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మిగతా గ్రామంలో బ్యాంక్ మేనేజర్ వయసుతో సంబంధం లేకుండా లోను మంజూరు చేస్తున్నారు. కానీ గూల్యం మేనేజర్ అందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ఈ బ్యాంక్ మన దేశంలో ఉన్నట్లా లేక వేరే దేశంలో ఉన్నట్లా అని ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కుమారస్వామి, నేను బ్యాంక్ కోసము 1B పెట్టి లోన్ ప్రతి సంవత్సరము తీసుకునేవాడు. మా ఊర్లో బ్యాంక్ లేనందువల్ల మేము ఆల్ఆర్వీలో బ్యాంకు ఏపీసీబీ అకౌంట్ అక్కడి నుంచే లోన్ తీసుకొని ప్రతి సంవత్సరం ఇయర్లీ కట్టుకట్ట వచ్చేవాళ్ళు. ఇక్కడ మనం వీరభద్రగౌడు కుమార్గౌడ్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మా ఊరికి బ్యాంక్ కావాలని మేము పట్టుబెడితే, ఇంతమంది పెద్ద విలేజ్ కాబట్టి ఈడ కస్టమర్ ఎక్కువ ఉన్నారు, రైతులకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతోన ఆ రోజు ఇక్కడికి తేవడం జరిగింది. అప్పటి నుంచి వచ్చిన మేనేజర్లు అందరూ బాగా సహకరించినారు. బ్యాంకు కూడా ముందుకు నడిపించాలనే కోరికతో మేము కూడా సహకరిస్తున్నాము. అటువంటిది ఈయన మేనేజర్, ఈ కొత్త మేనేజర్ వచ్చినప్పటి నుంచి చాలా మందిని సతాయిస్తూ ఆయన పేరు ఈయన ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న మేనేజరు మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు. లోన్ కట్టించుకొని కూడా లోన్ ఇవ్వడానికి వారం 10 రోజులు తిప్పించి కడాన లేదని కూడా చెప్పినాడు. మేమే 15 మంది 20 మంది వచ్చి ఏం సార్ ఎందుకు ఇవ్వని 2-3 సార్లు వచ్చి కూడా ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కొంతమందికి వయస్సుతో ముడిగడుతున్నాడు లోన్ ఇవ్వడానికి. 1B అడంగలు తీసుకొని ఎప్పటిలాగే ఇది కూడా అని అడిగితే వయస్సుతో సంబంధం చూపించి లోన్ లేదని చెప్తున్నాడు. ఏం సార్ ఎందుకు ప్రతి మేనేజరు ఇచ్చుకుంటూ వచ్చినారు కదా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, నా ఇష్టము, వయస్సు ఉందా లేదు, 65 సంవత్సరాలు ఉన్నోళ్ళకి ఇచ్చేలేదో లేదు అని వ్యంగ్యంగా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళకి సహకరించడం లేదు. అందుకోసము ఇటువంటి మేనేజర్ మాకు అవసరం లేదని మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మేనేజర్ని తీసేసి వేరే మేనేజర్ని ప్రజలని సహకరించి లోన్ మంజూరు చేసి ఏటా మేము కూడా బ్యాంకుకి సహకరిస్తామని కోరుతూ ఇట్లు కుమారస్వామి, గుళ్ళెం. ఏ బ్యాంక్ ఇది? ఏపీసీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గుళ్ళెం. పూర్తిగా చెప్పండి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గుళ్ళెం. ఓకే. ఎంఆర్పిఎస్ పత్తికొండ డివిజన్ ప్రెసిడెంట్ గుళ్ళెం గ్రామమే. ముఖ్యంగా ఈరోజు గుళ్ళెం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు వారు దురుసుగా ప్రవర్తించడం ఈ బ్యాంకు ముందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. గతంలోనే మేనేజర్లు యథావిధిగా రైతులకు ఎలాగేస్తుండ్రో ఈ పాస్బుక్ లేని పాత పాస్బుక్ ఉన్నా కూడా 1B అడంగలు ఉంటే రెన్యువల్ చేసుకునేవాళ్ళు. అదేవిధంగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ లోన్లు ఇచ్చేవాళ్ళు గతంలో మేనేజర్లు. ఈయన వచ్చినటువంటి ప్రస్తుతం ఈయన ఉన్నందువల్ల ఈయన ఉండే మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతులను. ఎట్లంటే ఈ పాస్బుక్ ఉంటేనే లోన్ ఇస్తాము, లేకపోతే కొద్దిగా రిమార్క్ ఉన్నా కూడా, కొద్దిగా పేరు తప్పు ఇన్సల్ తప్పున్నా కూడా చాలా దురుసుగా ప్రవేశిస్తున్నాడు. ఆడ మగ తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. అందులోనే ఈయనకి ఒక కులం పిచ్చి కూడా ఉన్నట్లుంది ఇద్దరికి. వాళ్ళు కూడా ఇదే గతంలోనే ఒక మన ఎంపీటీసీ మళ్ళీని కూడా సతాయించినారు. అది కూడా మా దృష్టికి వచ్చినా కూడా మేము సర్దుకొని పోయినాము. ప్రస్తుతం ఈరోజు నేను మేనేజర్ గారిని సంప్రదిస్తే, మా అమ్మకు లోని అంటే వయసుతో ముడిపెడుతున్నాడు, వయసు సంబంధం లేదు, ఆస్తి తాకట్టు పెట్టుకొని నీవు ఇస్తున్నావు, అందులోనే జామీను పెట్టుకొని ఇస్తున్నామని నేను ప్రశ్నించినాను. ఆయన వ్యంగ్యంగా సమాధానము సరిగా చెప్పలేక నా ఇష్టం నా బ్యాంక్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇది మా వరకైతే ప్రజల కోసం పెట్టిన బ్యాంక్, ఇది ప్రజల కోసం పెట్టినారు. ఇది ప్రజల కోసం పని చేయాలి. వాళ్ళ కోసం వాళ్ళు పని చేస్తే మేము ఒప్పుకోము, ప్రజల కోసం పని చేయాలా. ఈ విషయాన్ని మేము రీజనల్ మేనేజర్ కూడా దృష్టికి తీసుకుపోతాము. కఠినంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే రైతులకు సహకరించాల. గతంలోన ఒక 10 సంవత్సరాల క్రితం ఇలాంటి మేనేజర్ ఉన్నందువల్లనే బ్యాంకు తరలిపోయినది. మేము రిక్వెస్ట్తోన గత ప్రభుత్వం ఉన్నప్పుడు
కిరిశేషులు కుమార్ గౌడ్ గారు దయ వల్ల మేము గ్రామీణ బ్యాంక్ మేనేజర్ని రిక్వెస్ట్ చేసుకొని మెమోరాండం ఇచ్చిన తర్వాత మాకు బ్యాంకు మంజూరు చేసినారు. ఈ బ్యాంకును ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశం గ్రామస్తులకు ఉంది, కానీ ఈయనకి ఉండే ఒకటి లేని ఒకటి అన్నట్టు మాట్లాడతాడు. ఈయన సొంతం డబ్బు ఇస్తున్నట్లా ఫీల్ అవుతున్నాడు. కావున మేము ఒకటే కోరుకుంటాము, ముసలాయనకైతే చనిపోతే ఇబ్బంది అంటాడు. వయసు ఉన్నవాడు లోన్ ఇస్తే వాళ్ళు చనిపోతే డబ్బు కట్టించుకోవడానికి మేము ప్రశ్నిస్తాము మీకు ఎదురుగా విలేకరుని. వయసు ఉన్న వాళ్ళకి ఇస్తాడనుకో, ఆయన చనిపోతే డబ్బు కట్టించుకోడా? ఎవరికైనా ఒకటే కదా, ఆయన జామీన్ ఉంటారో జామీన్దారులకి నోటీస్ వేస్తాడు, వాళ్ళు వీలైతే వాళ్ళ అకౌంట్ని లాక్ చేస్తాడు, వాళ్ళు వచ్చి ఆ ప్రెజర్తోనే డబ్బులు కడతారు. అంతే తప్ప ఈయన చేసింది ఏం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా రొటేషన్ చేసుకుంటారు ఇయర్లీ. అలాంటప్పుడు ఈయనకి ఎందుకు బాధ లోన్ ఇవ్వడానికి అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కావున ఈయన పైన తగు చర్య తీసుకొని ప్రత్యేక ఈయన బ్యాంకుకి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకోవాలని కోరుతున్నాము. వీళ్ళంతా రైతులు చాలా ఇబ్బంది పెట్టినాడు. గతంలోనే మేము ఒక 3 నెలల కిందట ఇద్దరికి డబ్బు కట్టించుకున్న తర్వాత లేదన్న పెద్ద ఆసాములు వాళ్ళు డబ్బులు ఒకవేళ బ్యాంకులో లేదన్నా కూడా డబ్బు కడతారు వాళ్ళు. అంతెంతో డిపాజిట్ చేసే వ్యక్తి ఈయన మారప్ప, ఈయన బిజినెస్ చేస్తాడు, ఈయన కుమారస్వామి ఈయన బిజినెస్ చేస్తాడు. వీళ్ళంతా డబ్బు పెట్టేవాళ్ళు బ్యాంకులోన కొద్దిగా అవసరం ఉంది అప్ప అంటే డబ్బు అలాంటి వాళ్ళ కస్టమర్ని పోగొట్టుకుంటాడు. ఈ మేనేజర్ మాకు వద్దని దయచేసి మీ పత్రిక ద్వారా పై అధికారులు తెలిపి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నా పేరు ఎల్లప్ప, ఎంఆర్పిఎస్ పత్తికొండ డివిజన్ ప్రెసిడెంట్, గుళ్ళెం.